శ్రద్ధగా వాక్యాన్ని వినాలని సంఘాన్ని మనం చేస్తూ మన సేవకులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని ప్రియ సంగమా, చదవబడిన వాక్య భాగం నుండి కొన్ని విషయాలు మనము ధ్యానము చేసుకుందాం. గౌతమ బుద్ధుడు అనే గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టినవాడు. ఆయన ఒక చక్కని మాటలు చెబుతాడు. ఆయన ఏమంటున్నాడంటే, మనుషులను చంపి మతాన్ని రక్షించడం కంటే మతాన్ని చంపి మనుషులను రక్షించటమే మంచిది అంటాడు. ఈనాడు మతం అనే పిచ్చి మనుషుల్లోకి నిలువెల్లా విషముతో నింపబడినట్టు అయిపోయింది. ప్రతి వారు కూడా మత చిచ్చు పెట్టి మనుషుల మధ్య, కుటుంబాల మధ్య, జాతుల మధ్య, ఆయా ప్రాంతాలలో చిచ్చులు రేపి ఆ మత చిచ్చు ద్వారా వారు ఎంతో ఆనందాన్ని పొందుతూ మన దేశంలో జరుగుతున్న సంఘటనలు బట్టి వారిని చూస్తే మనకు అర్థమైపోతూ ఉంది. మనం సాధారణంగా ఇటువంటి పిచ్చి ఐసిస్, తాలిబాన్, ఆల్ ఖైదా, హమాస్ లాంటి ముస్లిం మతోన్మాద వ్యవస్థలలో ఉంటుంది అనుకుంటాం. వారు మతము కొరకు మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడరు. అది ఒక దైవ కార్యం కింద వారు భావిస్తారు. మరి అటువంటి వారిని మనం ఏమని పిలుస్తున్నామంటే ఉగ్రవాదులు, ఎక్స్ట్రీమిస్ట్స్ అని పిలుస్తున్నాం. అయితే భారతదేశంలో కూడా దేశభక్తి పేరుతో, జాతీయత పేరుతో మతోన్మాదము చెలరేగిపోతూ ఉంది. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, అలాగే నాగాలాండ్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలో ఈ మతోన్మాదం ఎక్కువైపోయింది. వీరు చేసిందల్లా ఏమీ కాదు, ప్రశాంతముగా సాగిపోతున్న మానవ జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తారు. వారు మనుషుల హృదయాన్ని పాడు చేస్తారు. ముఖ్యంగా క్రైస్తవుల మీద దౌర్జన్యాలు, కేసులు, బెదిరింపులు, ఇలాంటి అసాంఘిక వైపరీత్యాలన్నిటినీ కూడా వారు ప్రదర్శిస్తూ ఉంటారు. ఛత్తీస్గఢ్లో, ఉత్తర భారతదేశంలో సంఘము ఎన్నో హింసల గుండా వెళ్తుంది. అక్కడ ఇళ్లలో పుట్టినరోజని 10 మందిని పిలిచి ప్రార్థన చేసుకుంటే ఎవడో ఒక పోకిరి, అయ్యా ఇక్కడ మత మార్పిడి చేసేస్తున్నారని ఫోన్ చేస్తే వచ్చి అక్కడ పాస్టర్ గారిని, విశ్వాసుల్ని అరెస్ట్ చేసేస్తున్నారు. మరి ఇలాంటి కాలంలో మనము జీవిస్తూ ఉన్నాం. మరి ఆ మత పిచ్చి లేదా ఆ మత ద్వేషము, మతోన్మాదము ఆ ప్రాంతాల నుండి నెమ్మదిగా చాప కింద నీరులా మన 2 తెలుగు రాష్ట్రాల్లోకి కూడా వచ్చేసింది. ఇక్కడ వారి మెదడును వారు పాడు చేస్తున్నారు. వారు మనసుల్ని మతమనే విషముతో నింపేస్తూ ఉన్నారు. ఇతర మతాల పట్ల నువ్వు ఆ ద్వేషము పెంచుకో, వారిని దూషించు, హింసించు, బాధపెట్టు, అలాంటి తర్బీదు వారికి ఇచ్చి సమాజంలోకి వారిని పంపిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే, అన్నదమ్ములలాగా కులాలు మతాలు లేకుండా చక్కగా బ్రతుకుతున్న ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రక్తపు టేరులు ప్రవహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు ఇటీవల జరుగుతున్న సంఘటనలను బట్టి మనము రూఢిగా తెలుసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా క్రైస్తవుని మీరు టార్గెట్ చేస్తున్నారు.
విశ్వాసుల్ని వేధించటం, పాస్టర్లను బెదిరించటం, చర్చలను పాడు చేయటం, అలాగే ప్రార్థనలు పెట్టుకుంటే ఆ ప్రార్థన దగ్గర గోడలు చేయటం, సువార్తలు చెప్పుకుంటూ వెళ్తుంటే ఆ వీధుల్లో ఆపు చేసి మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు, మీకు పోలీస్ పర్మిషన్ ఉందా, సువార్త ప్రకటించడానికి పర్మిషన్ ఉందా అని అన్యాయంగా మాట్లాడి ఆ సువార్తను అడ్డుకునే పనులు వీరు చేస్తూ మరి క్రైస్తవ లోకానికి వీరు భద్రశత్రువులుగా క్రైస్తవ లోకాన్ని చూపిస్తూ ఉన్నారు. మరి ఎలాంటి దేశము ఈ దేశంలో ఉంది అంటే టూకీగా చూస్తే క్రైస్తవ్యము లేదా క్రైస్తవులు హింసల గుండా, శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు అంటారు చదవబడిన వాక్య భాగములో, ఆయన ఏమని చెప్తున్నారు? యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం, వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొని కాలము వచ్చుచున్నది. ఇప్పుడే ఆ కాలం వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. వారు ఏం చేస్తున్నారట? వెలివేయుదురు సమాజ మందిరములో నుండి. ఆనాటి యూదుల పరిస్థితిని యేసు ప్రభువారు వివరించి చెబుతూ ఉన్నారు. ఆ యూదులకు సమాజ మందిరాలు ఉండేవి. ఆ సమాజ మందిరాలలో వారు ఉండి దేవుణ్ణి ఆరాధించుకునే స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క శుభోదలు వింటున్నారని, సువార్త విని రక్షింపబడుతున్నారని, పాప జీవితం వదిలి పావనులు అవుతున్నారు, పవిత్రులు అవుతున్నారని వారు ఆ పగబట్టి ఏం చేసేవారంటే, నువ్వు మా సమాజ మందిరంలో ఉండొద్దు అని వెలివేసేస్తా ఉండేవారు. మా గుడికి రావద్దు అని దూరంగా పెట్టేస్తా ఉండేవారు. అదే ఇక్కడ ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఇంకా ఆయన చెప్తున్న మాటలో ఏమిటంటే, మిమ్మును చంపు ప్రతివాడు ఇది దేవుని కొరకు చేస్తున్న పనిగా భావించి ఆనందిస్తూ ఉంటారు అంటున్నారు. ఆ రోజులలో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే ఎవరు నజరేయుడైన యేసు ఇక్కడ నువ్వు ఎందుకు చెప్తున్నావు, ఆ దేవుడికి మాకు సంబంధం ఏమిటి అని ఆ యూదులు వీరి మీద తిరుగుబాటు చేసి వీరిని ఏం చేసేవారంటే చంపేవారు, కొట్టేవారు, దూషించేవారు, హింసించేవారు. కాబట్టి మరి ఇలాంటి హింస ఆనాడు జరిగింది, ఈనాడు జరుగుతుంది. అయితే సంఘము శ్రమలలో నుండే పుట్టింది. సంఘం దేనిలో నుండి పుట్టిందండి? శ్రమలలో నుండే. ఆ శ్రమలలో నుండి ఒకరిని శ్రమ పెడితే, ఒకరిని బాధ పెడితే ఆ శ్రమ బాధ 10 మందిని కదిలించేది. సత్యం కోసము అతన్ని ఎందుకు బాధ పెడుతున్నారని 10 మంది సత్యం వైపు నిలబడతా ఉండేవారు. సంఘం అలా పుట్టింది. మరి ఈ శ్రమ, ఈ బాధ, ఈ చెప్పటము అనేది ఆనాడు ఉంది, ఈనాడు జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో చూస్తే ప్రవీణ్ పగడాల అనే ఒక దైవ సేవకుడు, చాలా గొప్ప సేవకుడు, మనసున్న సేవకుడు. ఆయన ఎలాంటి వాడంటే అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని అనాథాశ్రమాన్ని నడుపుతూ, ఆ అనాథాశ్రమాన్ని నడుపుటమే కాకుండా తనకి 2 ఆడపిల్లలున్నా మరలా ఒక 10 మంది ఆడపిల్లల్ని దత్తత తీసుకొని వారి బాగోగులు చూస్తూ వారిని తమ పిల్లల్లాగా పెంచుతూ ఉన్న గొప్ప దైవజనుడు, అరుదైన దైవజనుడు, చాలా విద్యాధికుడు, మంచి చదువుకున్నవాడు, ఎన్నో శాస్త్రాలు చదివినవాడు, శాస్త్ర మర్మాలు తెలిసినవాడు. కొందరు యేసయ్యను బైబిల్ను విమర్శిస్తూ ఉంటుంటే
హృదయము తట్టుకోలేక ఈయన మీరు విమర్శిస్తున్నది తప్పు, లేదా మీరు చెబుతున్న ఆ మాటలు శుద్ధ తప్పు అని వాటిని ఖండించటమే కాకుండా, మరి మీరు ఇలాగ విమర్శిస్తూ ఉన్నారు, బైబిల్ తప్పు అని చెబుతూ ఉన్నారు, ఇది అసలు తప్పైన మాటలున్న బైబిల్ కాదు ఇది. మీ గ్రంథాలలో నేను ఎన్నో తప్పులను చూపించగలను, వాటిని ఎత్తి చూపించి ఇదిగో ఇది తప్పు కాదా, ఇది ఎలా ఒప్పవుతుంది అని డిబేట్ చేసిన వారు, వాదించిన వారు, ఆయన వాదనకు, ఆయన జ్ఞానాలకు, ఆయనకి దేవుడిచ్చిన ఆత్మకు, ఆ ప్రభావమునకు వీరు తట్టుకోలేక ఉన్మాదులై ఆయన మీద పడబట్టారు. ఈయన అజ్ఞానాన్ని చీల్చి చెండాడి జ్ఞానవంతమైన మాటలు చెబుతూ ఉన్నప్పుడు ఆ జ్ఞానవంతమైన మాటలు వీళ్ళ హృదయంలోనికి వెళ్ళలేదు. అవును కదా, వాళ్ళది తప్పు అని మనం చెబితే మన దాంట్లోనూ కూడా వారు తప్పులు చూపిస్తారు కదా అనే బాధ వారి మైండ్లోకి వెళ్ళలేదు, వారి హృదయంలోనికి వెళ్ళలేదు. వెళ్ళక వారు ఏం చేశారంటే ఆయన మీద పడబెట్టారు. ఆయన హఠాత్తుగా అనుమానాస్పదముగా ఈయన రాత్రి చనిపోయి రాజమండ్రికి సమీపంలో కనిపించాడు. చనిపోయాడు, హఠాత్తుగా చనిపోయాడు ఈయన. చనిపోతే ఆ చనిపోయిన ఆయన్ని బైక్ యాక్సిడెంట్ అని సృష్టించారు. అయితే క్రైస్తవ లోకమంతా మేల్కొంది, అది బైక్ యాక్సిడెంట్ కాదు, అది ప్లాన్డ్ మర్డర్, పథకం ప్రకారంగా హత్య చేశారు అని క్రైస్తవులందరూ కూడా ఎలుగెత్తి నినదించారు. యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుంది, మనిషి ఒక చోట పడతాడు, బైకు ఇంకో చోట పడుతుంది. కానీ ఇది అలా లేడు, మనిషి కింద పడున్నాడు, కింద పడున్న ఆ మనిషి మీద బైక్ పడి ఉంది, దుప్పట కప్పినట్టు. బైక్ మీద, ఆ ట్యాంక్ మీద, ఆ ఇంజిన్ మీద టైర్స్, ఆ టైర్స్ మీద బ్లడ్ చిమ్మినట్టు ఉంది. ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు. ఆ హెల్మెట్ చాలా ఖరీదైన హెల్మెట్, జావా హెల్మెట్. దాని మీద నుండి లారీ ఎక్కిపోయినది బద్దలు కాదు, అంత బలమైన హెల్మెట్. ఆ హెల్మెట్ ఉన్నది, ఆ హెల్మెట్ ఉన్న ఆయన ముఖం మీద దెబ్బలు ఉన్నాయి. ముఖం అంతా ఎవరో దేనితోనో కర్రతో మోదినట్టు, దేనితోటో గట్టిగా కొట్టినట్టు ఉంది. ప్రవీణ్ పగడాల గారి ఆ టీ షర్ట్ మీద ఒక బూట్ కాలు ఉంది, బలముగా తొక్కినట్టు బూట్ కాలు కూడా అక్కడ స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆ సమీపంలోనే 2-3 కర్రల మీద రక్తం వచ్చింది ఉంది, వాటి మీద రక్తము ఉంది. అంటే ఇవన్నీ కూడా చూస్తే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి క్రైస్తవులు ముక్త కంఠంతో ఎలుగెత్తి మాకు న్యాయం కావాలని గోల చేశారు. ప్రభుత్వం పోలీస్ టీంను నియమించింది, పోలీసు వారు అక్కడ పరిశోధనలు చేస్తూ ఉన్నారు. మరి ఈ తెలుగు రాష్ట్రాలలో ఎంత మతోన్మాదము పెరిగిపోవడానికి కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే, మతాన్ని అడ్డు పెట్టుకుని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న కొంతమంది క్రైస్తవాన్ని, క్రీస్తుని, మరియమ్మ తల్లిని, బైబిల్ని దూషిస్తే ఆ దూషించినందుకు వారికి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ బ్రతకటానికి అలవాటు పడిపోయిన వాళ్ళు అమాయకమైన 80% మంది ఉన్న హిందువులందరూ మంచి వాళ్ళే. అందులో తొంటర్లు అంటారు కొంతమంది, 10 మంది. ఆ తొంటర్లు ఇలాంటి పనులు చేయటం ప్రారంభిస్తున్నారు.
అన్నదమ్ముల్లా ఉంటున్నారు అందరూ. కులాలు మతాలు లేకుండా బ్రతుకుతున్నారు అందరూ. ఇలాంటి వారిలో ఇలాగ బ్రతుకుతున్న వారు హృదయాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఆ పాడు చేస్తున్న వారు పబ్లిక్గా వీడియోలు పెడుతున్నారు, క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ఉన్నారు. దూషిస్తూ ఉంటే మరి క్రైస్తవుల వైపు నుండి కూడా కొంతమంది మీరు ఎలాగంటే మేము అంటాము అంటారు కదా, మరి అనకుండా ఉంటారా? అందరూ ఒకలా ఉండరు. వారు చేసిన పనికి వీరు కూడా రియాక్షన్ ఇస్తున్నారు. ఆ రియాక్షన్ను బట్టి ఇక్కడ ఘర్షణ అనే వాతావరణము ఏర్పడుతూ ఉంది. అలాంటి దుర్మార్గమైన ఆ దుస్సాహసమైన పనులు చేస్తున్న వారిని ఈ ప్రభుత్వాలు, ఈ వ్యవస్థలు ఏమీ చేయలేవా? చేయాలి మరి, కానీ చేస్తున్నాయంటే లేదు. ఎందుకంటే మరి ఈ వీడియోలు పెడుతున్న వారందరూ స్పష్టంగా తెలుసు బైబిల్ మీద అది బూతు పుస్తకమని. యేసు ప్రభువును దూషిస్తూ, మరియమ్మ తల్లిని దూషిస్తూ ఆ పలికిన వారు కరుణాకర సుగుణ, అలాగే రాధా మనోహర్ దాస్ అనే ఈయన పెద్ద ఆయన వల్ల వయసు మీరిన వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, వీడియో తీసి పెడుతున్నాడు. మరి లలిత్ కుమార్ అనే ఆయన, ఇంకా చూస్తే ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, అసలు క్రిస్టియన్గా మారటమే పాపము నుండి విడుదల పొందటం. ఈయన మరలా ఎక్స్ క్రిస్టియన్ అని తగిలించుకున్నాడు. ఒక్కసారి ప్రభువును రుచి చూచిన వాడు ఎవడో కూడా మరలా వెనక్కి తిరిగిపోవడం. ఎన్ని శ్రమలు వచ్చినా వెనక్కి తిరిగిపోవడం. వెనక్కి తిరిగిపోయాడంటే అతను క్రిస్టియన్ అనే పేరుకి తగినవాడు కాదు. మరి ఇలాంటి వారు మరి పెడుతున్నది ఈ మత కల్లోలాల వల్ల మరి కొంతమంది యువకులు మనసుని పాడు చేసుకుంటున్నారు. ఇది ఒక చోట ఆగటం లేదు, గ్రామాలకి వీళ్ళు చేస్తున్న పనిదే. ఇలాంటి కోపలోనే కొందరు ఉన్మాదపు స్త్రీలు కూడా ఆ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. సువార్త చేస్తున్న వారిని అడ్డుకుంటున్నారు, వాక్యం చెబుతున్న వారిని దూషిస్తూ ఉన్నారు. అలాగే ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఒక ఆమె ఆయన మీద వ్యంగ్యముగా మాట్లాడుతూ పాట పాడుతుంది. ఎంత దౌర్భాగ్యమైన స్త్రీ! స్త్రీ అంటేనే తల్లి హృదయం ఉన్న స్త్రీ. పగవాడు కూడా ఏదైనా జరిగితే ఆ తల్లి హృదయం తల్లడెళ్తారు. కానీ ఎంత కఠినముగా మారిపోయిందే ఈ మనిషి హృదయం అంటే, ఆ మనిషి లేదా ఆ స్త్రీ మైండ్లో వాళ్ళు ఎంత విషాన్ని పూరేశాలో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాంటి వారిని ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే వారు దేనికో ఎందుకో భయపడుతూ ఉన్నారు. మరి ఎలాంటి భయమో అనాది కాలంలోనే కూడా ఉంది. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉండేది. ఆ రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న కాలంలో దేవుని యొక్క సువార్తకు అడుగడుగున ఆటంకాలే. ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పినా అక్కడ సమాజ మందిరంలోని వారు వచ్చి ఇక్కడ యేసును ప్రకటించకూడదు, యేసు పేరు ఎత్తకూడదు, యేసును నువ్వు ఇక్కడికి తీసుకొని రాకూడదని అడ్డుకుంటూ ఉండేవారు. అడ్డుకుంటూ ఉంటే అక్కడ ఆ ఆటంకాలన్నిటినీ ఛేదించి సంఘము దినదినము పెరుగుతూ వచ్చింది. అలా పెరుగుతూ వచ్చిన ఆ సంఘము వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఆ సంఘమును బాగోగులు చూసుకోవడానికి పరిశుద్ధాత్మతో నింపబడిన 7 ఎన్నిక చేసుకున్నారు. ఆ 7 స్తెఫను అనే యువకుడు ఒకడు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో ఈ స్తెఫను గురించి రాయబడి ఉంటుంది. ఈ స్తెఫను ఎలాంటి వాడట? కృపతోనూ బలముతోనూ నిండినవాడు. ఈయన మహత్కార్యాలను సూచక క్రియలను చేస్తూ ఉంటూ ఆ మహత్కార్యాలు సూచక
క్రియల ద్వారా దేవుని మహిమపరిచే వరుసలో ఉన్నవాడు. మరి అంతేకాకుండా ఆనాటి సమాజ మందిరంలో ఉన్న వారందరూ వచ్చి అతని విషయము ఏంటో తేలుతారని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న సమాజ మందిరంలో ఉన్న కొందరు వచ్చి స్తెఫనుతో వాదన పెట్టుకుంటున్నారు, తర్కిస్తున్నారు. ఈ స్తెఫను అబ్రహామును పిలిచిన దగ్గర నుండి ఆ సాల్మన్ రాజు మందిరమును కట్టే వరకు చెబుతూ ఇవన్నీ దేవుడు మన ఎడల మన జాతి ఎడల చేసిన అద్భుతములు కాదా, మీరు ఎందుకు గ్రహించరు, దుష్కరులారా మీ కళ్ళు ఎందుకు మూసుకుపోయాయి అని వారిని గద్దించినప్పుడు వారు స్తెఫను మీద పడి ఆయన్ని చంపాలని సర్వతవచనం చూస్తే ఈయన అంటున్నాడు, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండిట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండిటయు చూచుచున్నానని చెప్పాను. ఒక సత్యమును వారికి బోధిస్తూ ఉన్నాడు. ఈయన ఎప్పుడైతే ఆత్మతో నడిపించబడుతున్నాడో అక్కడ ఉన్న వారు ఎవరికి కూడా దేవుడి కార్యము కనపడతలేదు, కానీ స్తెఫనుకు కనపడుతుంది. ఏమిటి కనపడే ఆ కార్యం అంటే ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడటం అంటే స్వర్గము తెరవబడింది, పరలోకము తెరవబడింది. పరలోకము తెరవబడినప్పుడు ఆ పరలోకములో ఒక దర్శనమును చూస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ దర్శనం అంటే మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలవబడి ఉండిట నేను చూస్తున్నాను. ఆ మనిషి కుమారుడే నజరేయుడైన యేసు. వారు బట్టలు చింపుకున్నారు, అప్పటిని బయటికి లాక్కొచ్చి ఊరి గవిన వద్దకు తీసుకుపోయి వాళ్ళను రూపి స్తెఫనును ఏం చేశారు, చంపివేశారు. ఆదిమ కాలంలో క్రైస్తవ కాల చరిత్రలో మొట్టమొదట అర్థసాక్షి ఎవరంటే స్తెఫనే. మొట్టమొదట అర్థసాక్షి ఎవరు? అర్థసాక్షి అంటే అర్థం ఏమిటంటే సత్యము కొరకు ప్రాణమిచ్చిన సాక్షి. యేసు సత్యము, నేను సత్యాన్ని గ్రహించాను, ఆ సత్యం కోసం స్తెఫను చంపారు. యేసు సత్యము. అందుని బట్టి ఇక్కడ చూస్తే ఆ స్తెఫను వారి చేతిలో మొట్టమొదటగా చనిపోయిన హతసాక్షిగా మారిపోయాడు. మరి పగడాల ప్రవీణ్ కూడా ఆయన యొక్క జ్ఞానమును మీరు ఎదిరించలేకపోయారు. ఆ డిబేట్లు, ఆ లోతైన వాక్యం వారి గ్రంథాలలో ఉన్న వారి గ్రంథాలలో వారు తెలిసిన వాటిని గ్రహించకుండా ఉన్న వాటిని బయట ప్రపంచానికి చూపించాడు. చూపిస్తే మా గ్రంథాలలో ఉన్న వాటిని నువ్వు విమర్శిస్తావా అని అనుకున్నారు. మరి బైబిల్లో ఉన్న వాటిని వారు విమర్శించవచ్చా? ఎంత మాత్రమో విమర్శించకూడదు. మరి ఈ యొక్క దేవుని సేవకుణ్ణి అకాలముగా హైదరాబాద్ నుండి బయలుదేరి వస్తుంటే రాజీ కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత అక్కడ శవమై ఉండటం, అది అనుమానాస్పదమైన హత్యగా భావించడం జరిగింది. ఏది ఏమైనా ఆయన మరణము క్రైస్తవ లోకానికి తీరని లోటు. దేవుని పని చేస్తున్న వారికి శ్రమ వస్తుంది, మరణము వస్తుంది. యేసు ప్రభు అంటారు కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనములో, అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు అంటున్నాడు. ఎప్పుడు కాలము సమీపిస్తూ ఉంది, రాకడ దగ్గరవుతూ ఉంది. రాకడ సమీపిస్తూ ఉన్న ఆ సమయము దగ్గరవుతున్న కొద్దీ ఈ శ్రమల పరంపర ఇంకా 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 అధికమవుతూ ఉంటాయట. ప్రభువు చెప్పిన కాలం వచ్చేస్తుంది. అక్కడ జనులు మిమ్ములను శ్రమల పాలు చేస్తారు.
నీ ఇంట్లో వాళ్ళే నిన్ను అదో రకంగా చూస్తారు. నీ పక్కన వాడు, నీ ఎదుటివాడు, నీ వెనక నీ చుట్టుపక్కల ఉన్నవాడు ఏదో ఒక రకంగా చూస్తూ ఉంటుంటారు. బస్సులో వస్తూ ఉంటుంటారు. ఒక కుర్రోడు వస్తున్నాడు, ఆ కుర్రోడు క్రిస్టియన్ ఏమో. క్రిస్టియన్ అయితే మరి ఫోన్లోని క్రిస్టియన్స్ ఏ రింగ్ టోన్ పెట్టుకుంటారు? దేవుని పాట పెట్టుకుంటారు. ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఫోన్లో నుండి రింగ్ టోన్ వస్తుంది, దేవుని పాట వస్తుంది. ఆ పక్కన ఉన్న ఒక అతను ఎలాగ చూస్తున్నాడు. ద్వేషం వాళ్ళ మెదల్ని దేశంతో నింపేస్తున్న సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నాయి, వ్యవస్థలు భారతదేశంలో పనిచేస్తున్నాయి. నాకు తెలిసిన ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు, యువకుడు. అతనికి ఒక నానమ్మ ఉంది. ఆ నానమ్మ చనిపోయింది. చనిపోతే ఆ ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళి ఆ నానమ్మను సమాధి చేశారు. ఈ కుర్రాడు మాత్రము వెళ్ళలేదు. ఏం బాబు, మీ నానమ్మే కదా, మీ సొంత తండ్రి తల్లే కదా, నువ్వు ఎందుకు వెళ్ళలేదంటే, నేను వెళ్ళనండి, ఆవిడ యేసు మతంలోకి పోయింది, యేసు మతంలోకి పోయింది. అరే, మతానికి దీనికి సంబంధం ఏముంది? మానవత్వం అనేది ఉంటుంది కదా, ఆ మానవత్వాన్ని చంపుకునే మతం ఎందుకయ్యా అని చెప్పాను. అయినా మేము వెళ్ళమండి. అతని కోసం నేను ఎంక్వైరీ చేశాను. అతని కోసం ఎంక్వైరీ చేస్తే ఒక ద్వేషము పుట్టించే ఒక సంస్థలో, క్రైస్తవుల మీద ద్వేషాన్ని పుట్టించే ఒక వ్యవస్థలో అతను సభ్యుడిని తెలిసింది. ఈ భారతదేశంలో పనిచేస్తున్న మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్న ఈ వ్యవస్థలు భారతదేశంలో పెరిగిపోయి వాటిని విస్తృతంగా ప్రచారంలో పెట్టేస్తూ ఉన్నాయి. మనుషుల హృదయాన్ని, కలిసి ఉన్న వారిని, చక్కగా ఉన్న వారిని వేరు చేసి విడదీసి చూపిస్తూ ఉన్నాయి. మరి క్రైస్తవులు అయితే మనము అలా వెళ్ళకుండా ఉండగలుగుతామా? ఎవరినైనా మనము ప్రేమిస్తూ ఉంటాం. అంతా ఎందుకు? గ్రామ్ స్టెయిన్ గారి భార్య దారాసింగ్ అనేవాడు గ్రామ్ స్టెయిన్ గారిని చంపేస్తే ఒరిస్సాలో ఇద్దరు పిల్లల్ని ఆయన్ని కారులో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఆ పిల్లలు బొగ్గుల్లాగా మారిపోయారు. దుర్మార్గులు వీళ్ళు, దుష్టులు వీళ్ళు, ఇలాంటి పనులే చేస్తారు వీళ్ళు. అలా చనిపోయాడు, ఆ పిల్లలు చనిపోయారు. ఆ బ్రతికున్న భార్య దగ్గరికి ఒక విలేకరు వచ్చి, మీకు వాళ్ళ మీద ఉందండి, మీరు వాళ్ళని ఏం చేస్తే మీ పగ చల్లారుతుంది అంటే, ఆవిడందే, నా ప్రభువు క్షమించినట్టే నేను వారిని క్షమిస్తున్నాను. క్రైస్తవులు ఎవరిని ద్వేషించరు, బాధ పెట్టరు, ఇబ్బంది పెట్టరు. వారు ప్రేమకు ప్రతిరూపాలుగా ఉంటారు. క్రీస్తు వారికి ప్రేమనే నేర్పడు, ద్వేషాన్ని నేర్పలేదు. ఈ ప్రవీణ పగడాల గారి భార్య ఆ శవం పెట్టులోనే ఉంది. ఆమె ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన విన్న ప్రతి వాడికి కూడా దుఃఖం వస్తుంది. ప్రభువా, నా భర్తను నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు, నా భర్త చనిపోతే నా భర్త లాంటి వారిని 1000 మందిని నువ్వు లేపుకుంటావు, నీ శాముకు వాడుకుంటావు అని ప్రార్థన చేసింది. అంతేకాదు, ఆమె ఏమందో తెలుసా? నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, నా భర్తను చంపిన వారిని క్షమిస్తున్నాను. ఈ ప్రేమ ప్రభువే నేర్పుతాడు. ఈ ప్రేమ ప్రభు వల్లే వస్తుంది. ఇతరుల్ని ద్వేషించే వాళ్ళు క్రైస్తవులు ఎవరూ కాదు. అయితే క్రైస్తవుని మీరు ఎందుకు ద్వేషిస్తున్నారంటే, వాళ్ళు బ్రతకటానికి,
వాళ్ళు అమాయకపు హిందువుల్ని మభ్యపెట్టి వారి ద్వారా డబ్బులు సంపాదించుకుని జలసాలు చేసుకోవడానికి వారు మనసుల్ని వారు పాడు చేస్తూ ఉన్నారు. మరి మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏమని చెబుతున్నారు? 10వ అధ్యాయం 28వ వచనములో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. క్రైస్తవులుగా ఆనాడు ఉన్న వారిని ఆ రోమాలో ఉన్న ప్రభుత్వ సైనికులు, పగబట్టిన యోధా జనాంగము వీరేం చేసేవారంటే చంపటము, హింసించటము పనిగా పెట్టుకునేవారు. ఆత్మ ఉంది, దేహము కూడా ఉంది. దేహము మనకు కనపడుతుంది, ఆత్మ అనేది కనపడుతుంది. కానీ ఆత్మ ఉంది. ప్రభు చెప్తుంది ఏమిటంటే ఆత్మ చాలా ముఖ్యమైనది. ఆత్మ నిత్యము జీవించి ఉండేది. అలాంటి ఆత్మ నీ దేహంలో ఉన్నప్పుడు నీ దేహాన్ని ఎవరైనా చంపితే నీ ప్రాణం పోతుందంతే. కానీ ఆత్మను చంపితే జీవితకాలము ఆ ఆత్మ మరణము పొంది నరకములో నశించిపోతుంది. ఆ పని ఎవరు చేయగలరంటే దేవుడు మాత్రమే చేయగలరు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకటన గారి యొక్క దేహంను చంపారు, కానీ ఆయన ఆత్మ సజీవముగానే ఉంది. విశ్వాసులారా, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, మరణం వస్తుంది. అయినా క్రైస్తవుడైన వాడు వెనక్కి తిరిగి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం. రోమా గవర్నమెంట్ పెట్టిన బాధను చూద్దాం మనం. మరికొందరు 36వ వచనం, తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. ఏం చేస్తున్నారంటే తిరస్కారము. దేవుని నమ్ముకున్నావా? తిరస్కార భావం, బంధకాలు, చెర, నిందలు. ఇంకా కొందరైతే ఏం చేస్తూ ఉన్నారట? ఖైదులను, కొందరు రాళ్లతో కొట్టబడి స్తెఫనును బయటికి తీసుకొచ్చారు. ప్రతి వాడు అదొక దైవ కార్యం అని చెప్పి, యేసును మా మధ్యలో ప్రకటిస్తావా అని చెప్పి ఆ స్తెఫనును ప్రతి వాడు రాళ్ళెత్తి కొట్టి చంపారు. కొందరినైతే రంపములతో కోసారు. మనమైతే పారిపోతాం, అయ్యి బాబా నాకు ఈ దేవుడు ఉంటాయి. కానీ వారు యేసయ్యను చూశారు, లేచిన యేసయ్యను చూశారు, ఆరోహమునైన యేసయ్యను చూశారు, పరలోకములో ఉన్న యేసయ్యను చూశారు. చూసి వారు మరలా వెనక్కి వెళ్ళిపోయి నరకములో ఎందుకు పడరు. అందుకే నా ప్రభువు కొరకు నేను ప్రారంభిస్తాను, కోసుకోనని రంపంతో అన్నారంటే రంపంతో కోయించేశాడట. నీకు ఆ చక్రవర్తులు రంపంతో కోయించేశారు. అయినా వారు వెనక్కే తిరగలేదు. క్రైస్తవులంటే వాళ్ళు మనం కాదు, శోధింపబడి శోధన. ఏంటి శోధన? తండ్రిని పట్టుకొచ్చేవారు. మీరు యేసు దేవుడు కాదని చెప్పండి, చెప్పకపోతే మీ పిల్లల్నే చంపేస్తాం. మా పిల్లలు ఇక్కడ చనిపోయినా మేము అక్కడ వారిని చూస్తాం. మేము ఎంత మాత్రము మీరు చెప్పింది చెప్పం. యేసే మా దేవుడు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రుచి చూశారు వారు. యేసే మా దేవుడు శోధించారు. ఆ శోధనలో చిక్కుకోలేదు వారు. ఇంకా వారు గొర్రె ఖడ్గముతో చంపబడ్డారు. యాకోబును ఖడ్గముతో చంపించేశాడు. అనేక మందిని చెరఛేదనం చేసేశారు. మిగతా వాళ్ళు భయపడి పారిపోతారనుకున్నారు, కానీ
కానీ వాళ్ళు ఏం చేశారంటే యేసే మా దేవుడు అన్నారు. సంఘం వృద్ధి చెందింది. ఎందుకంటే వాళ్ళు దేవుడి యొక్క అద్భుతాలు చూశారు, యేసు ప్రభు ప్రేమను చూశారు. ఆ ప్రేమను ఎలా మర్చిపోగలుగుతారు? గొర్రెల చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరిగిలాడుచు సంచరించిరి. ఎలా బతుకుతావయ్యా బట్టలు లేకుండా? ఎలా బ్రతుకుతావయ్యా తిండి లేకుండా? ఎలా బ్రతుకుతావయ్యా గృహము లేకుండా? నువ్వేమైనా చేసుకో, మేము గొర్రె చర్మాలు కట్టుకుని బ్రతుకుతాం, మేక చర్మాలు కట్టుకుని బ్రతుకుతాం, అడవుల్లో దుప్పులు తిని బ్రతుకుతాం, అడవుల్లో గుహల్లో ఉండి బ్రతుకుతాం. నువ్వు దేవుడి నుండి, దేవుడి ప్రేమ నుండి మమ్మల్ని వేరు చేయలేదు. ఎంత గొప్ప క్రైస్తవులండి వారు. అందుకే క్రైస్తవ్యం లోకమంతా వెళ్ళిపోయింది. క్రీస్తు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ దేశాల్లోకి వెళ్ళిపోయారు. విశ్వాసముతో జీవిస్తున్న వారి కోసం వాక్యం ఏమంటుందంటే, అక్కడ చూడండి ఆకార మాట చాలా మంచి మాట. ఏమంటుంది? అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడి కొరకు మాత్రమే బతికే వారికి ఈ లోకము మంచిది ఎంత మాత్రమో కాదు. పగడాల ప్రవీణం అనే ఈ దైవ భక్తుడు దేవుడి యొక్క అంచలంచలమైన విశ్వాసముతో జీవించిన వాడు, ప్రేమపూర్వకమైన హృదయం కలిగిన వాడు. అనేక మంది అనాథ ఆ శిశువులను చేరదీసి వారిని పోషిస్తూ అనాథాశ్రమాన్ని నడుపుతూ ఐటీ రంగంలో ఐటీ సెక్టర్ను ఏర్పాటు చేసి 3 కంపెనీలు పట్టి ఆ కంపెనీలో ఇలాంటి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వారి బ్రతుకులను తీర్చిదిద్దుతున్న గొప్ప దైవజనుడు. అంత గొప్ప దైవజనుడిని చేతులారా చంపడానికి వారి మనసు ఎలా ఒప్పిందంటే, సాతానుడు వారిని ప్రలోభ పెట్టాడు. మతము 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 మతం అనే పిచ్చిని సాతాను వారు బుర్రలో తెచ్చించి యేసు ప్రభు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదని వారు తెలుసుకోకుండా చేశారు. యేసు ప్రభు చెప్పింది మత స్థాపన కాదు, ఆయన మార్గాలు బోధించాడు. యేసు అంటున్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవం. నేను పరలోకానికి మార్గాన్ని చూపించడానికి వచ్చాను, నేను సత్యమైన వాక్యములు చెప్పడానికి వచ్చాను, నేను జీవము లేకుండా జీవిస్తున్న మీ అందరికీ దేవుని జీవాన్ని తీసుకుని వచ్చాను అన్నాడు యేసు. అయితే యేసు మీద విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. అలాంటి విశ్వాసం ఉంచిన వారికట ఈ లోకము ఎంత మాత్రము చెప్పాలి యోగ్యమైనది కాదు. ఈ ప్రవీణ్ పగడాల లాంటి ఈ గొప్ప వ్యక్తికి, విశ్వాస వీరుడికి ఈ లోకం ఎంత మాత్రము యోగ్యమైనది కాదని అనుకున్నాడేమో దేవుడు. అందుకే తన యొద్దకు పిలుచుకున్నాడు. ఆయన ఆత్మ యేసు ప్రభు సన్నిధిలోకి ప్రకటన గ్రంథములు 2వ అధ్యాయము 10వ వచనములు, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. మరణము వరకు మనిషికి తెలియనిది ఒకే ఒకటి, అదేంటి? ఎవడు ఎలా చచ్చిపోతాడో వాడికి తెలియదండి. అయితే ప్రభువులో నీ జీవము దాయబడి ఉంటే, విశ్వాసం ఉంచి ఆయన ద్వారా నువ్వు రక్షణ పొందితే నీకేమిస్తాడంటే ఆయన జీవ కిరీటం. మరణము వరకు నమ్మకముగా ఉంటే నీకేమిస్తాడన్నాడు? జీవ కిరీటం. అటువంటి జీవ కిరీటం ఇప్పుడు ఎవరు పొందారంటే, మొన్న చనిపోయిన ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారు జీవ కిరీటాన్ని దేవుని సన్నిధిలో పొందారు. ఒక్కొక్కసారి మనం శ్రమ గుండా వెళ్ళొచ్చు, కానీ దేవుడు మనకి దాచబడిన ఆశీర్వాదాలు అద్భుతముగా ఉంటాయి.